మిత్రులారా, నేను మీ ఓరుగంటి యాదయ్య. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వ భూముల విషయంలో చర్చ జరుగుతూ ఉంది. అట్టి భూములు సెంట్రల్ యూనివర్సిటీగా రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెడితే అక్కడ పర్యావరణం తీవ్రమైనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఉన్నటువంటి అనేక చెట్లు నరకవేయబడితే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక వన్యప్రాణులు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పర్యావరణం తీవ్రంగా దెబ్బతలిగేటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో పర్యావరణం ఇంతో అంతో కాపాడుతపడుతుందంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని చెట్లు, అదేవిధంగా ఇక్కడ జూ పార్క్ లో ఉన్నటువంటి బొటానికల్ పార్క్ లో ఉన్నటువంటి కొన్ని చెట్ల వల్ల పర్యావరణం బ్యాలెన్స్ చేయబడుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. అందుకోసం ఇక్కడ హైదరాబాద్ నగరంలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా చెట్లను కూడా పెంచవలసిన అవసరం ఉంది. ఏదో చిన్న చిన్న చెట్లు పెంచడం కాకుండా పెద్ద ఎత్తున దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అడవులని తీసేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రేపు చెట్లు నాటాలంటే, అట్లాంటి చెట్లను పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ భూములను అమ్మి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలనేటువంటి విషయం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటిదిగా మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి 400 ఎకరాలను అమ్మి 40,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తీసుకురావచ్చు. కానీ రేపు భవిష్యత్ తరాలు, భవిష్యత్తు ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి? ఈ రోజు భూములు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి అమ్మవచ్చు, కానీ రేపు భవిష్యత్తులో అలాంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రత్యామ్నాయ మార్గాలు, వనరులను సమీకరించుకునే పనిలో ఈ ప్రభుత్వాలు చేయాలి తప్ప ఈ ప్రభుత్వ ఆస్తులను నమ్మేసి మేము అభివృద్ధి చేస్తాం, ప్రజల సంక్షేమం చేస్తామనంటే ఏ రకంగా కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పర్యావరణం దెబ్బతింటే, ఈకో బ్యాలెన్స్ అనేది ఏదైతే దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రజలు అందరూ కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంటుంది. అందుకోసం ప్రజల సంక్షేమం అంటే కేవలం అభివృద్ధి కాదు, వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవడం కూడా ముడిపడి ఉందనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అంటే ఈ పర్యావరణాన్ని కాపాడవలసిన ప్రాధాన్యత ఈ ప్రభుత్వాలు గుర్తించాలనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అందుకోసం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. ఇక్కడ అనేక మంది విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు, ప్రజా సంఘాల వాళ్ళు చేస్తున్నారు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా చూస్తున్నారు. అందులో బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ఈ వేలాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. మంచి పరిణామం. కానీ బీజేపీ పార్టీ వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ అనేక ఫారెస్టుల్ని, అడవులను ధ్వంసం చేసి మైనింగ్ పేరుతో లేకపోతే అభివృద్ధి పేరుతో ఈ పర్యావరణాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భూములన్నింటి కూడా వేలం చేసి వాటి అన్నిటి కూడా చెట్లు గిట్లు అన్ని కూడా గుట్టలను కూడా తొలగించేసి ఆ రకంగా పర్యావరణం దెబ్బతినేటువంటి పద్ధతులు అనేక పాటలు చేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక పాట, అధికారం పోయిన తర్వాత ఒక మాట మాట్లాడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈ రాజకీయ పార్టీలు బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని అట్లాంటి వైఖరిని విడనాడవలసిన అవసరం ఉంది. మీరు దేశవ్యాప్తంగాని, రాష్ట్ర వ్యాప్తంగానే ఒక సమగ్రమైనటువంటి వైఖరితో గాని, ఒక ముందు చూపుతో గాని ముందుకు రావాలి. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం పోతే ఒక మాట అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ పర్యావరణాన్ని, హైదరాబాద్ నగరంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ భూముల వేలాన్ని వెనక్కి తగ్గాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కోఆర్డినేషన్ చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ కోసం వనరుల సమీకరణ